క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 3వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు, మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియునై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకును కూడా ఇచ్చెను, అతడు కూడా తినెను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క సంభాషణ సర్పముకు మరియు హవ్వకు జరిగింది. అయితే వీరిద్దరి సంభాషణ మనకు చాలా బాగా తెలుసు. అయితే పాపము అనేటువంటిది ప్రతి ఒక్క మనిషిని తాకుతూ ఉంటుంది. లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్యలను కానీ మనం గమనించినట్టయితే ఎవరో ఒకరు ఏదో ఒక పాపము చేత కొట్టుకొని పోతూ ఉన్నారు, ఏదో ఒక పాపంలో పడి చిక్కుని ఉన్నారు. అలాంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాము. అలాంటి సమస్యలలో చిక్కుకున్నటువంటి వారిని కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రతి ఒక్కరిని ఈ పాపము అనేటువంటిది తాకుతూ ఉంది. అయితే ఈ పాపము వలన ఇది మనుషులను తాకటమే కాకుండా వారి హృదయములలో భయంకరమైనటువంటి శోధనలను కలిగించే విధంగా భయంకరమైనటువంటి శిక్షలకు కారకులుగా చేయటానికి ఈ పాపము ఎంతగానో ముందుకు వస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ సర్పము రూపంలో ఈ పాపం అనేటువంటిది సాతాను సర్ప రూపంలో వచ్చేసి పాపము చేయించడానికి హవ్వను ప్రేరేపించింది. దేవుడు చెప్తూ ఉన్నాడు ఆదాముకు హవ్వకి ఏమని అంటే, మీరు ఈ చెట్ల ఫల వృక్షములన్నింటినీ కూడా తినవచ్చు, కానీ ఈ చెట్టు వృక్ష ఫలములను మాత్రమే మీరు తినకూడదు, వీరిని తిని దినమున నిశ్చయంగా చచ్చిపోతారని చెప్పేసి దేవుడు వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు అది గమనించుకోకుండా అజ్ఞానంగా ప్రవర్తించారు. అయితే సాతాను సర్పము రూపంలో వచ్చేసి ఏం మాట్లాడిందంటే, మీరు దీనిని తిను దినమున నిశ్చయంగా మీరు దేవదూతల వలె ఉంటారు, మీరు చావనే చావరు అని చెప్పేసి స్త్రీ దగ్గరికి వచ్చేసి హవ్వతో మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఈమెకు ఏమి కూడా అర్థం కాకుండా సాతాను చెప్పిన ప్రతి మాటను నమ్మేసింది. ఆ సర్పము ఏదైతే మాట్లాడుతూ ఉందో, ఏదైతే చెప్తూ ఉందో ఆ మాటలన్నింటిని కూడా వినేసి ఇక పండు తినేసి ఆమె తినటమే కాకుండా తన భర్త అయినటువంటి ఆదాముకు కూడా ఇవ్వడం జరిగింది. ప్రియమైనటువంటి వారులారా, మనం గమనించినట్లయితే హవ్వ ఇక్కడ ఎంతగా మోసపోయిందంటే అంతగా మోసపోయింది. మొదట మోసపోయిన వ్యక్తి కూడా హవ్వే. ఎందుకంటే సర్పము ఏం మాట్లాడుతుందో గ్రహించుకోకుండా దేవుని ఆజ్ఞను మీరిపోయింది హవ్వ. ఎందుకంటే దేవుడు ఆజ్ఞాపించాడు కదా, మీరు ఈ చెట్టు ఫలములను తినవద్దు అని చెప్పేసి ఆజ్ఞాపించాడు. ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి పండును మీరు తినొచ్చు, అయితే తోట మధ్యలో ఉన్నటువంటి ఈ చెట్టు ఈ వృక్ష ఫలములను మాత్రం మీరు తినకూడదు అని చెప్పేసి ఆజ్ఞాపించినప్పుడు ఆ మాటను మర్చిపోయి ఈ సర్పము ఏవైతే ఆకర్షించేటువంటి మాటలు చెప్పిందో, ఏ మాటలు చెప్తే హవ్వ వింటుందో ఆ మాటలు చెప్పినప్పుడు హవ్వ గ్రహించకుండా దేవుని మాటను పూర్తిగా మర్చిపోయి ఈ సాతాను మాటలను నమ్మేసి ఆ పండు తినాలన్నటువంటి ఆశతో ఆమె అది ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది, చూడటానికి అందమైనటువంటిది రమ్యమైనటువంటిది అని చెప్పేసి ఆ పండును కోసుకొని తినింది. ఆమె తినటమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చింది. దానివల్ల ఏం జరిగిందంటే పాపం అనేటువంటిది లోకంలో ప్రవేశించింది. ఆ యొక్క పని వల్ల పాపము ఈ లోకానికి తీసుకురావడమే కాకుండా ఆమె ఎంతో శాపాన్ని కూడా తెచ్చుకుంది. నీవు వేదనతో పిల్లలను కందువు, నీ ప్రసవ వేదన మిక్కిలి హెచ్చించదును అని చెప్పేసి దేవుడు ఆజ్ఞాపించేశాడు, శపించేశాడు అక్కడ స్త్రీని.
ఆ స్త్రీ మూలంగా ఇక్కడ ఈ యొక్క భయంకరమైనటువంటి పాపం అనేటువంటిది ప్రవేశించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ సర్పము కూడా శాపాన్ని పొందుకుంది. అయితే ప్రియులారా, ఈ పాపం అనేటువంటిది ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వస్తుంది, ప్రతి ఒక్కరిని భ్రమపరుస్తుంది, ప్రతి ఒక్కరిని ఏదో ఒక ఉచ్చులో పడేయాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటుంది. అలాంటి సందర్భంలోనే మనము జ్ఞానంగా నడుచుకోవాలి. అలాంటి పరిస్థితుల్లోనే మనము దేవుని వాక్యాలను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏ మాట అయితే మనకి ఇచ్చినాడో ఆ మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. అలా ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో అప్పుడు సాతాను ఎంత ప్రయత్నం చేసి ఎంత పాపములో మనల్ని పడవేయటానికి చూసినా కానీ వాటికి దొరకకుండా దేవుడు మన చుట్టూ కంచె వేస్తాడు, మనకి దేవదూతల్ని కావలిగా ఉంచుతాడు. ఆ పండు తిన్న తర్వాత ఆదాముకు హవ్వకు అక్కడ చోటు లేకుండా పోయింది. ఆ తోటలో నుంచి గెంటి వేయబడ్డారు. ఆ తర్వాత ఆ తోట చుట్టూ దేవుడు కంచె వేసి దేవదూతలను, కెరూబులను, ఇంకా తిరిగేటువంటి ఖడ్గజ్వాలలను ఎలాగైతే కంచెగా వేసి వాటిని కావలిగా ఉంచాడో అలాగే మన జీవితాల్లో కూడా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు పాపం అనేటువంటి దానికి చోటు ఇవ్వకుండా దేవుడు మన చుట్టూ కంచె వేస్తాడు, అగ్ని కంచె వేసి దేవదూతలను కావలిగా ఉంచుతాడు. మరి ఈరోజు ఈ వాక్యం విన్నటువంటి నీవు అలాంటి ఉచ్చులో చిక్కుకున్నట్టయితే ఇప్పుడే నీవు దేవుని యొద్దకు వచ్చి మోకాళ్ళుని నీ యొక్క పరిస్థితి అంతయు దేవునికి వివరించినట్టయితే ఆయన నీ పాపములను క్షమించి నిన్ను క్షమించి నీ చుట్టూ కంచె వేస్తాడని ఈరోజు నేను మీకు ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మహోన్నతుడ, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి పాపము వలన తండ్రి మనుషులు ఎంతగానో ఆ యొక్క ఉచ్చులో పడి బాధలు పడుతూ శాపాలు తెచ్చుకుంటున్నారు ప్రభువా. అలాంటి సమస్య నుంచి ప్రతి ఒక్కరిని విడిపించమని, ఎవరికి ఏది కావాలో ఎవరికి అవసరత లక్కులు తీర్చమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.